అందరికీ నమస్కారం. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం మేము ఎలా జరుపుకున్నాం, వ్రతానికి కావాల్సినవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకున్నాం, దేవుడికి ప్రసాదంగా ఏమేమి వండాం, అమ్మవారి కలశం ఎలా రెడీ చేసుకున్నాం, మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ అండ్ ఎంజాయ్ విత్ మామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లో మన పేజ్ ని ఫాలో చేయండి. అప్పటికప్పుడు అంటే అన్ని పనులు అవ్వవని ముందు రోజే కొన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాం. మామిడాకు నిమ్మకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని తోరణంగా మా అమ్మ కట్టేసింది. అలాగే ఫ్లవర్స్ కూడా మార్కెట్ నుండి తీసుకొని వచ్చాం. తర్వాత రోజు కూడా పూజ చేసుకోవచ్చని గట్టిగా ఉండే ఫ్లవర్స్ సపరేట్ చేసుకొని పెట్టుకుంది. చామంతి, గులాబీ ఫ్లవర్స్ కలిపి ఒక దండలా రెడీ చేసుకుని అలాగే గుమ్మానికి దండలా వేసుకోవడానికి బంతి పువ్వులు కూడా రెడీ చేసుకున్నాం. రోజు మనం పూజ చేసుకునే దేవుడు మందిరాన్ని కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాం. అన్నిటినీ రెడీ చేసుకుని ఒక చోట పెట్టుకుంటే అడావిడి లేకుండా ఉండిద్ది అని అన్ని కలిపి ఒక చోట పెట్టేసుకున్నాం. అమ్మవారి కలశం కోసం సారీ బ్లౌజ్ తో వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసుకుని ఎడ్జెస్ లో 2 సైడ్స్ పిన్ పెట్టుకొని వీడియోలో చూపించినట్లు మిడిల్ లో ఫోల్డ్ చేసుకోవాలి. ఒక రాగి చెంబుకి వీడియోలో చూపించినట్టు బోర్డర్ ఫ్రంట్ సైడ్ వచ్చేలా పెట్టుకొని కుర్చీలు ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి. కలశం కోసం ఒక రాగి బిందెలో వాటర్ పోసుకొని అందులో పసుపు కుంకుమ వేసుకోవాలి. బిందెకి సరిపడినంత కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయకి పసుపు కుంకుమ పెట్టుకోవాలి. కొబ్బరికాయని వీడియోలో చూపిస్తున్నట్టు అమ్మవారి బొమ్మ పెట్టుకొని కదలకుండా ఉండడానికి ఒక దారంతో కట్టుకోవాలి. పేటకి పసుపు కుంకుమ పెట్టుకొని రెడ్ కలర్ క్లాత్ మీద అమ్మవారి కలశం పెట్టుకోవాలి. రెడీ చేసుకుని పెట్టుకున్న ఫ్లవర్స్ నిమ్మకాయ దండ వేసుకొని ఫ్రూట్స్ అండ్ మనం రెడీ చేసుకున్న ప్రసాదం కూడా దేవుడికి నైవేద్యంగా వడ్డించుకొని దీపారాజన కొబ్బరికాయ సాంబ్రాన్ని వేసుకోవాలి. అసలు ఈ వ్రతం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహంపై కూర్చొని ఉండగా ఇతర దిక్పాలకులు నారద మహర్షి పరమేశ్వరుని కీర్తిస్తూ స్త్రీలు సర్వ సౌభాగ్యము పొంది పుత్ర అభివృద్ధికి తగిన ఒక రథం చెప్పమని అడిగింది. అందుకు త్రినేత్రుడు మిక్కిలి ఆనందంతో దేవి నీవు కోరిన విధంగా స్త్రీలను ఉద్దేశించి ఒక వ్రతం ఉంది. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతం చేయమని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాను. అదండి ఈ వ్రతం వెనకాల ఉన్న కథ. అది మేమైతే ఎలా జరుపుకున్నాం, మరి మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.